వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తుందంటే క్రెడిట్ చోరీ నడుస్తోంది. ఎస్, గత 5 ఏళ్లలో ఎటువంటి కంపెనీలు రాకపోయినా, ఎటువంటి డెవలప్మెంట్ లేకపోయినా, ఇప్పుడు కూటమి చొరవతో అవన్నీ వస్తున్న నేపథ్యంలో క్రెడిట్ నాదే, అది నేనే, అది నాదే, నేనే చేశాను, నేను చేశాను కాబట్టే వచ్చింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఎస్, నిన్న ఆదోనికి సంబంధించి ఏదో మొత్తం కార్యకర్తల సమావేశం ఒకటి పెట్టుకొని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ నిప్పాన్ స్టీల్స్, అలాగే మన ఆర్సెలర్స్ మిత్తల్ వాళ్ళు నక్కపల్లిలో పెడుతున్న గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాట్లాడుతూ, నేను అక్కడ దావోస్లో ఆదిత్య మిత్తల్ని కలిసినప్పుడు వాళ్ళు పెట్టారు ఇది అని చెప్పి ఓ పెట్ట కథ చెప్పుకొచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా అదనమాట. అయితే ఒకసారి మీరు కూడా ఇది చూసి తరించండి. ఆదిత్య మిట్టల్ ఒరిస్సాలో 1,04,000 కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంటాడు, చంద్రబాబు నాయుడు కొడుకు. ఆంధ్ర రాష్ట్రంలో 1,61,000 కోట్లతో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్తాడు. అసలు ఆయనైనా ఎన్ని కడతాడు? ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్, వాళ్ళు ఎక్కడ పోవడం లేదు, మా దగ్గరే ఉన్నారు, 1,04,000 కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పనులు మొదలు పెట్టారు ఇప్పుడే అని చెప్పి. అంటే ఆడ 1,04,000 కోట్లు, ఈడ 1,61,000 కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు. మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను రాష్ట్రానికి. ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి, వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి. చూసారుగా, గంట కొట్టాలి అంటే అలా, కొట్టేయాలి అంటే ఇలా అన్న విధంగా కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడుతున్నారు అంటే, లేదు ఒరిస్సా మినిస్టర్ వచ్చేసాడు, చంద్రబాబు కొడుకు లోకేష్ చెప్తాడు ఇక్కడ 1,06,000 కోట్లతో పెట్టుబడులు పెట్టేస్తున్నారంట, 1,61,000 కోట్లతో పెట్టుబడి పెట్టేస్తున్నారంట అని చెప్తాడు. వాళ్ళు ఎక్కడికి రావట్లేదు, పెట్టట్లేదు అని చెప్పి ఆనాడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడటం, ఇది చూసి చదువుతూ. ఇప్పుడు వచ్చేసేమో లేదు అది నేనే తీసుకొచ్చాను, ఆ 1,000 కోట్లు ఎస్ఆర్ వాళ్ళ ఎక్స్పాన్షను, గ్రీన్కో కంపెనీ, ఇంకోటి అదోటి ఇదోటి అని చెప్పుకోవడం, దాన్ని ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకు ఈ క్రెడిట్ చోరీ అనవసరంగా? పైగా డేటా సెంటర్లన్నీ నేనే తీసుకొచ్చేసాను, నేను తప్ప ఇంకెవరు చేయలేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాంటిది నాకు శాలువగా కప్పి సన్మానం చేయాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, శాపనార్థాలు పెడతారా అంటూ మాట్లాడడం. నాకు శాలువా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాలువా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. డ్రాయర్ల కంపెనీనే బయటికి గెంటేసిన వాళ్ళు డేటా కంపెనీలు తీసుకొస్తారని ఎవడని ఎక్స్పెక్ట్ చేస్తాడా? విశాఖలో సమ్మిట్ అని పెట్టి అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటరు, పానీపూరి సెంటరు, అప్పడాలు వడియాలు వాటికి సంబంధించి ప్రభుత్వం ఏకంగా ఎంఓయూలు తీసుకుంది. అక్కడికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరయ్యా అంటే ఐపాక్ టీం వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు. ఇవన్నీ కూడా ఆధారాలతో సైతం దొరికిపోయినటువంటి పరిస్థితి. అయినా సరే నిస్సిగ్గుగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో గుడ్డు పెట్టారు, ఆ గుడ్డు ఇంకా పొదగకుండా పాడైపోయింది. అయినా సరే ఆ గుడ్డు నుంచి వచ్చే పిల్లలు, దాని నుంచి పుట్టినటువంటి కోళ్ళు మళ్ళీ పెడుతున్నటువంటి గుడ్లు అంటే గుడ్డు మంత్రి, అదే ఆ రోజు గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. సో కోడి గుడ్డు పెట్టాలి, దాన్ని హ్యాచ్ చేయాలి, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడి కింద తయారు చేయాలి. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్లో కోడి గుడ్డు పెట్టింది, దాన్ని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది. భాగవతంలో, పోతన గారి భాగవతంలో దశావతార వర్ణన గురించి చూశానండి. విష్ణుమూర్తి దశావతారాల గురించి మాట్లాడుకున్నాం, చదువుకున్నాం వాటి గురించి. అలాగే ఆ తర్వాత కమల్ హాసన్ గారి దశావతారం సినిమా చూసి ఒక నటుడు దశావతారం అంటే ఇగో ఇంతలా చేయగలుగుతాడా అని ఆయన నట విశ్వరూపాన్ని దశావతారంలో స్టోరీ అది పక్కన పెట్టేస్తే ఆయన పడ్డటువంటి కష్టానికి దశావతారం ఏం చేశాడే ఆ కమల్ హాసన్ అని చెప్పి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటిది ఇది ఏకాదశ అవతారం. లెవన్మోహన్ రెడ్డి గారండి ఏకాదశ అవతారం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ ఆయన చేయనటువంటి పనులన్నీ కూడా నేనే చేశానని చెప్పుకోవడం, ఆయనకి లేనటువంటి క్రెడిట్ని ఆయనే ఆపాదించుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఆఖరికి ఆస్తుల పంపకాల దగ్గరికి వచ్చేసరికి కూడా తల్లిని చెల్లిని పక్క వాళ్ళ చేత అమనాభూతులు తిట్టించడం, ఇవన్నీ చేసేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు వచ్చి రేపు పాదయాత్రలో మళ్ళీ సినిమా చూపిస్తాడట. ఏమనాలి? ఇదే మాట్లాడుకుంటున్నారు అందరు. కాస్తైనా ఉండాలండి. ఆ రోజు గూగుల్ది నేనే తీసుకొచ్చా, సుందర్ పిచాయ్ తోటి నేనే మాట్లాడానంటాడు. అసలు సుందర పిచాయిని ఎప్పుడు కలిసాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి కానీ ఇంకో చోట కానీ? ఏమైనా ఉందా చెప్పుకోవడానికి? గూగుల్ ఏఐ హబ్ అని చెప్తూ ఉంటే ఏమంటారు, అది అదాని డేటా సెంటర్. ఏఐ హబ్కి డేటా సెంటర్కి తేడా అనేది ఉంది అనేది
ఎవరిని అడిగినా చెప్తారు. అయినా సరే ఇది నేనే, నాదే అన్నట్టుగా చెప్పుకోవడం. దీనికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే ఇందులో అబద్ధాలు ఏమున్నాయి? దావోస్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో ఆదిత్య మిట్టల్ సమావేశం కావడం, జగన్మోహన్ రెడ్డి గారితో ఆదిత్య మిట్టల్ సమావేశం కావడం కాదు, ఆదిత్య మిట్టల్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు. అది చెప్పాలి అక్కడ. అంటే ఒక రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు గౌరవించడం తప్పులేదు అందులో. కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరు పక్కనుండి అసలు ఆదిత్య మిట్టల్ ఎక్కడుంటారు, ఈయనకి ఆయనకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఎప్పుడైనా కలిశారా, మాట్లాడారా వ్యాపారపరంగా అంటే అదేమీ లేదు. అంతర్జాతీయ స్థాయిలో మనకున్నటువంటి ఖ్యాతి వేరు కాబట్టి. తర్వాత కర్నూలు జిల్లాలో గ్రీన్కో ప్రాజెక్టులో 4,800 కోట్ల పెట్టుబడికి ఆర్సిలర్ మిట్టల్ అవగాహన ఒప్పందం. వాళ్ళు పెట్టుకుంటే మధ్యలో ఈయన వచ్చి చేసింది ఏంటంట. నెక్స్ట్ మిట్టల్ ప్రతినిధులు ఇది మూలపేట, నక్కపల్లి, కాకినాడ భూముల పరిశీలన చేసింది అసత్యమా? నక్కపల్లిని ఎంపిక చేసుకోవడం అసత్యమా? 2,200 ఎకరాల భూ కేటాయింపులకి సూత్రప్రాయ అంగీకారం కుదరడం అసత్యమా? వీటన్నిటికీ ఒకసారి చాలా డిస్కస్డ్గా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతున్నారు వీళ్ళు. జిందాల్ కంపెనీ యజమానిని తప్పుడు కేసులో ఇరికించి ఆ స్టీల్ ప్లాంట్ను రానియకుండా వెళ్ళగొట్టడం అసత్యమా? జిందాల్ యజమానిపై మీరు పెట్టిన తప్పుడు కేసులతో పారిశ్రామికవేత్తలు భయభ్రాంతులకు గురి కావడం అసత్యమా? జిందాల్ కంపెనీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేసు ఏం పెట్టారు? అసలు తప్పుడు కేసు ఏం పెట్టారు? దాన్ని చూసి అరాచకం అంటూ మాట్లాడింది ఎవరి హయాంలో? జిందాల్కి సంబంధించిన ఇష్యూలు ఇవన్నీ జరిగింది బాంబేలో. కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి 42 రోజుల పాటు హౌస్లో పెట్టింది ఎవరు? కనీసం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా పీరియడ్స్ టైంలో. ఆ తర్వాత కుక్కల విద్యాసాగర్ ఎవరికి సంబంధించినటువంటి మనిషి? అక్కడ తప్పుడు కేసులు పెట్టింది ఎవరు? ఎంతమంది ఐపీఎస్లు ఇందులో సస్పెండ్ అయి ఉన్నారు? ఎఫిషియెంట్ ఆఫీసర్ యంగ్స్టర్ విశాల్ గున్నీతో సహా ఎంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారు? అబ్బే దీనికి సమాధానం అసలు రాదు. ఇది వేరే లెవెల్ క్వశ్చన్, ఇది ద లెంగ్దీ క్వశ్చన్ తర్వాత మీ అరాచకాలు విధ్వంసాలు చూసి ఆర్సెలర్ మిట్టల్ ఒడిస్సా వస్తున్నట్టుగా అక్కడ మంత్రులు ప్రకటించడం, ఆ సందర్భంగా జగన్ గారు మాట్లాడిన వీడియో మీరు ఎడిట్ చేసి వాడుకోవడం అసత్యమా? ఏంటి ఇక్కడ అరాచకాలు చూసి ఒరిస్సా వెళ్ళిపోతున్నారా? ఒరిస్సాలోనే 1,06,000 కోట్ల పెట్టుబడి పెట్టాల్సిన వాళ్ళు ఇక్కడికి 1,61,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాము అని చెప్పి నక్కపల్లి దగ్గరికి వచ్చి మొన్న గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా క్లియర్ చేశారు. ఇందులో అబద్ధం ఏముంది? అందులో అప్పట్లో ప్రెస్ మీట్లో మాట్లాడారు, నిన్న ఇక్కడ మాట్లాడారు. 1000 కోట్ల గురించి మాట్లాడింది ఒకటైతే ఇక్కడ మాట్లాడింది 1,61,000 కోట్ల గురించి. ఇది కాదా ఏకాదశి అవతారం? ఆఫ్టర్ దట్ మీ అరాచకాలు విధ్వంసాలు చూసి, ఏ అరాచకాలు విధ్వంసాలు? కియా మోటార్స్ ప్రతినిధుల్ని ఎంపీ గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ అక్కడికి వెళ్ళి బెదిరించడమా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జాకీ పరిశ్రమని రాప్తాడులో రానివ్వకుండా ఇంత కావాలి అంత కావాలి అని చెప్పి బెదిరించడమా? వాళ్ళు తిరిగి తీసుకెళ్ళి తెలంగాణలో 2 యూనిట్లు పెట్టుకోవడమా? ఎల్ఈడి లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్రజల ప్రాణాలకు ఇక్కడ ముప్పు వాటిల్లుతోంది అని కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అమర్ రాజా బ్యాటరీస్ని చేతులెత్తి దండం పెట్టి మేమే పొమ్మంటున్నాం అంటూ ఒక అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ పేరు మీద నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసులు వేసింది. అది అరాచకం అంటారా, లేదా దాన్ని సన్మానం చేయడం అంటారా? ఆఫ్టర్ దట్ దిగజారుడుతనానికి పర్యాయపదమైనటువంటి టీడీపీ చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. మీకు ధైర్యం ఉంటే ఫుల్ వీడియో పెట్టండి. పరిశ్రమలపై మీ అరాచకాలు, దాడులన్నీ ప్రజలకు తెలుస్తాయి. అది చూసిన తర్వాతే కదా 11 ఇచ్చింది ప్రజలు. అవన్నీ చూసిన తర్వాతే కదా 11 ఇచ్చింది. అందుకే కదా ఇప్పుడు ఏకాదశి అవతారం అని మాట్లాడుకునేది. ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగండి? అందుకే అంటారు. సో లాస్ట్గా ఒక చిన్న పాయింట్ మీకు చూపించేసి ముగిద్దాం. ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంట, ప్రేతాత్మలు పిశాచాలు ఉండేవి. ఇది ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు చంపి రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళు అంటే ఆ జాతికి చెందిన వాళ్ళు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.